ఆ సంఖ్య జ్ఞాపకం లేక 4:30 పోయాలంటుంది. అది వరకు 5 గంటల కాఫీ కాకపోతే విపరీతమైన పళ్ళు తలకాయ పోసుకుంటూ రోజులు ఉండేది. ఇప్పుడు కూడా వస్తుంది. అది పోయిన తర్వాత అనుభవించుకుంటే తలకాయ పోయినా తలకపోదు. ఇంకేదా ఇది మనకు అర్థం. వాళ్ళ శరీరం వదిలేక ఏం జరుగుతుంది అంటే 5 గంటలకు కాఫీ కాకపోతే తలకాయ నొప్పి వచ్చేటువంటి వాడు శరీరం వదిలితే వాడు తలకాయ లేకపోయినా సరే తలనొప్పి. ఎందుకని దాంట్లో మనకి తలనొప్పి అంటానే తలలో ఉన్నటువంటి పదార్థానికి పెద్ద నొప్పి మనస్సుకి జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మోచేతి నొప్పి అంటాం. మోచేతిలో ఉన్న యువకులకు ఉండదు నొప్పి. దీనికి సంబంధించిన మనస్సుకు నొప్పి ఉంటుంది. నొప్పి ఎప్పుడు తెలిసేది మనస్సుకు కానీ పదార్థానికి కాదు. అందుకని శరీరం వదిలేక కూడా నొప్పి ఉంటుంది. ఎందుకని శరీర భాగాలు మనస్సులో ఉన్నాయి. ఎందుకంటే మోచేయి అని ఇలా మనం అంటున్నాం. దేంతో ఉంటున్నాం? మనస్సుతో ఉంటున్నాం. చెయ్యి అని అంటున్నాం. దేంతో అంటున్నాం? మనస్సుతో. వేలు అని దేంతో అంటున్నాం? మనస్సుతో. మన భాగాలు అది శిరస్సాక సమస్తంలో ఈ దేహంలో ఉన్న ప్రతి భాగం కూడా మన మనస్సులో ఉంది. ఉండి దానికి సంబంధించినటువంటి తెర మీద పడినటువంటి బయట బొమ్మ లాంటిది భౌతిక శరీరం. చూసారా? ఈ పడుతూ ఉన్నటువంటి సినిమాలో ఏ రంగు పడ్డదో ఆ రంగు ప్రకారం తెర మీద బొమ్మ పడుతుంది. కానీ తెర మీద ఉన్నటువంటి రంగును బట్టి పడదు కదా. అంటే అందుకని మృత్యు అనేది బయట నుంచి వచ్చి తీసుకెళ్ళేందుకు ఒక వస్తువుగా ఏం లేదు. ఒక దేవతగానో మనిషిగానో జంతువుగానో కాండ్రం నోరు చేసుకున్న పట్టుకొని పోవడం ఇట్లాంటి ఏం లేవు అని చెబుతున్నాడు. నవై మృత్యు వ్యాఖ్యాయి వాస్తు జంతువు అని. మృత్యు ఎప్పుడు కూడాను జీవరాశుల్ని వ్యాఖ్య అంటే పులెచ్చి తినేసేసినట్టుగా చెప్పడానికి వీలు లేదు. పులి వచ్చి ఎవరైనా తినేసేసి పట్టుకెళ్ళిపోయినట్లయితే చెట్టు మీద కూర్చున్న ఫోటో తీసి అందులో పడుతుంది. మృత్యు తీసుకెళ్ళేందుకు అంటే అందులో బొమ్మ పట్టడానికి ఏం లేదన్నారు. నవై మృత్యు వ్యాఖ్యాయి వాస్తు జంతువు. మృత్యు వ్యాఖ్యానం తింటం లేదు. వాళ్ళు మృత్యు ఎత్తుకుపోయిందిగా, పాపం చిన్నబడేనుక, ఇంకా 50 సంవత్సరాలు ఉండలేదు, మృత్యు ఎత్తుకుపోయింది. ఏం జరిగింది? ఎప్పుడు వాడికి రోగం వచ్చింది. రోగం వచ్చి ఎత్తుపోయాడా? మృత్యు ఎత్తుకుపోయిందా? అది నేను ప్రశ్న వేసుకోండి. మృత్యు ఎత్తుకుపోయిందనే మాట కన్నా రోగం వచ్చిపోయాడనేది ఎక్కువ కరెక్ట్. రోగం వచ్చి విడిపోయినాడా? రోగాన్ని తెచ్చుకొని విడిపోయినాడా? తర్వాత ప్రశ్న. రోగాన్ని తెచ్చుకోకపోతే రాదు. గాలి పోయే వస్తూ నా కలుపు కొట్టి నా పేరు రోగం అంటే రైతా అంటాను. మనం చేసేటువంటి పనుల వల్ల, ఆహార విహార నియమముల వలన, నిద్ర మొదలైనటువంటి వాటితో మనం ఆచరించేటువంటి దుశ్చర్యల వలన వచ్చేటువంటి స్థితి మార్పుని మనం రోగం ఒక పేరు పెట్టి రోగం వచ్చిందని ఒక వస్తువు కింద అంగీకరించడం అనేది 3వ పొరపాటు చేస్తాం. నాకు డబ్బు చేసింది ఏంటంటే ఎక్స్రే చూసి ఏది డబ్బు ఏదనిపిస్తుంది? నీకు ఉంటే డబ్బు లేదంటే ఎక్స్రే తీసి కూడా ఎక్స్రే వాడికి డబ్బులు ఇవ్వాలి, తీసిన వాడికి డబ్బులు ఇవ్వాలి, ఆ తీర్చమని సలహా చేసిన వాడికి డబ్బులు ఇవ్వాలి. అందుకు దాని ఖర్చు పోదంటాం. చివరికి ఏం చేద్దాం? డబ్బులు ఎందుకండి. ఎందుకంటే అందులో వాళ్ళే ఎక్స్రేలో కడుపులో మంటగా ఉందండి, ఫోటో తీయించండి తీసుకుని అందులో ఏం పడలేదు, ప్రాబ్లం లేదు. నాకు కడుపు మంట పోవడం నీకు ఏడుస్తుంటే నీకు ప్రాబ్లం లేదు కదా. కనుక రోగము అనేది 3% ఏమి దొరకదు. అలాగే మృత్యు అనేది 3% ఏమి జరగదు. ఏమి జరుగుతుంది చివరికి? మనం చిన్నప్పటి నుంచి కూడాను రోజు 24 గంటలు వర్క్ చేసుకుంటూనే ఉన్నాం. 24 గంటల్లో 30 మాటలు కాఫీ తాగుతూ ఉన్నాం. ఆఫీసులో కాస్త చికాకులో ఉన్నప్పుడల్లా క్యాంటీన్ వైపు గౌరవిస్తున్నాం. అంటే బెల్ నొక్కితే కాఫీ చేసి పెట్టాం, బెల్ కాఫీ. ఇందులో ఒక్కొక్క కాఫీ శరీరంలో పడుతూ ఉంటే మాకు అక్కర్లేదు మొర్రం అని చెప్పి పొట్ట మొదలైనటువంటి ఏడుస్తూ ఉంటే మనం వినిపించుకోవాలి. 24 గంటలు డబ్బా అక్కడ పెట్టుకుని ఒక్క తిన్నాం. పళ్ళు కానీ, నాలుగు కానీ, కడుపు కానీ నాకు ఓటు మొర్రం అని ఏడుస్తుంటే మనం వినిపించుకోలేదు. ఎంత రుచిగా ఉంటుంది అని మనం అంటున్నాం. ఉంటుందా రుచిగా? ఒక్క అలవాటు అయిన వాడికి మనతో పాటు 2 పలుకులు వేసి వేసుకొని అనండి నోట్లో వేసుకుని తుప్పుకొని మన మొహాన్ని ఉన్నట్టారు. ఎక్కడ ఉంటున్నారు అనండి. అంటే అభ్యాసం చేయడం మనం అది రుచిగా ఉన్నట్టుగా తయారు చేస్తున్నాం. ఇలాంటి అపచారాలందరూ ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు చేసి దానివల్ల మనం తెచ్చుకున్న మార్పుని రోగం వచ్చింది అంటున్నాం. మనం తెచ్చుకున్నది ప్రతిరోజు తెచ్చుకున్నాం, ప్రతి గంట తెచ్చుకున్నాం, ప్రతి క్షణం తెచ్చుకున్నాం. అది ఎప్పుడో ఒక టైంలో వచ్చింది అంటున్నాం. ప్రమాదం అంటే ఇది పొరపాటు. అంటే ఇది ఏది తన వల్ల ఏం పొరపాటు ఉందంటే ఉందా లేదా? రోగం రాదు ఎక్కడి నుంచి, ఆయన మృత్యు అక్కడి నుంచి రాదు.
అందుకని మృత్యువు లేదని నేను అన్నాను. కానీ వస్తున్నారా లేదా అంటే వచ్చాను అంటున్నారు వాళ్ళు. ఇలా చేయకండి అని అన్నారు. నేను చెప్తాను, అందుకని మృత్యువు పెద్దలు వచ్చి బతికినట్టు మృత్యువు పట్టుకెళ్ళడానికి ఒక ఐటమ్ ఏమీ లేదు ఎక్కడ కూడాను. మనం ఏమీ చేయకుండా ఉంటే ఎత్తుకెళ్ళినటువంటి మృత్యు అనేటువంటి ఒక వస్తువు అక్కడ లేదంట. కనుక నవై మృత్యుడు వ్యాఖ్యూ ఓ ధృతరాష్ట్ర, పెద్దపురి జంతువుని తినేసేసినట్లు నీ కొడుకులు 100 మందిని రేపు మృత్యువు తినేసింది అని చెప్పి ఏడవబోకు. నీ కొడుకుల్ని తినేసి రేపు యుద్ధంలో చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయారు? పాండవులతో యుద్ధం చేయటం వల్ల చచ్చిపోయారు. పాండవులతో యుద్ధం ఎందుకు చేశారు? వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేక చేశారు. వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇష్టం లేకపోవడం అనేటువంటి దాని వల్ల చచ్చారు. కానీ మృత్యు వచ్చి వాళ్ళకి వెళ్ళలేదు జాగ్రత్త. వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వడం ఎందుకు ఇష్టం లేదు? ఈడ్చి అంటారు. ఈడ్చి వల్ల చచ్చారు. కానీ జ్ఞాపకం ఉంచుకోం. ఈడ్చి వల్లైనా వాళ్ళు అది ఆచరించి కావడం అంత శుద్ధ సామర్థ్యం అంటే ఎట్లా ఎందువల్ల జరిగింది అంటే నీవు వాళ్ళని అలా తయారు చేసి అంగీకరించడం వల్ల జరిగింది. కానీ లేదు నా కొడుకులకి ఎలా అయినా రాజ్యం వస్తే బాగుంది, పాండవులకి సాధువులకే బాగుందని నీ కొడుకులు చేస్తున్న పనులని చూసి కూడనట్లు ఊరుకున్నావు కదా, దానివల్ల నీ కొడుకులు కలిశారు. కానీ మృత్యు వచ్చి వాళ్ళని ఎత్తుకుపోయేది. కట్టపుల్లే ఎత్తుకుపోయేది. ఏం దొరకదు జాగ్రత్త అని చెప్తున్నారు. కనుక మన దినచర్యలో మనం ఆచరించుకుంటున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి వలన మృత్యువు లేకపోవడం, మృత్యు ఉండటం అనేటువంటిది ఉంటుంది. శరీరమే మనం అని అనుకున్నప్పుడు శరీరం పోయిన రోజున మృత్యు వచ్చిందని అనుకుంటాం కనుక మృత్యు ఉంటుంది. శరీరం మనం కాదు, మనకి శరీరం ఉన్నది, శరీరంలో మనం ఉంటున్నామని తెలిసినప్పుడు శరీరం పోతూ ఉన్నప్పుడు శరీరం పోతుందని తెలుస్తుంది. కానీ మనం మృత్యువు అనేది వస్తున్నది ఉండదు. మన మృత్యువు లేదు కనుక రాదు. కనుక తాను శరీరం కాకుండా శరీరంలో ఉన్నటువంటి వాడు దేశీ అయినటువంటి వాడని గుర్తున్నప్పుడు శరీరం వదులుతున్న క్షణంలోనూ మృత్యు రాదు, వదిలిన తర్వాత కూడా మృత్యు రాదు. దేహం విడిస్తాడు. అజ్ఞానంలో ఉన్నప్పుడు పరీక్ష నరేంద్రుడలే నేను మృతుండనవునని అనుకుంటారు. అయిన తర్వాత జ్ఞానం వచ్చిన తర్వాత దేహము విడిపోయినది అన్నాడు పరీక్షితుని గురించి చెప్పేవారిలో భాగవతంలో. మొదటేమో నేను చచ్చిపోతాను 7 రోజుల్లో అని అనుకుంటూ సుఖయోగేంద్రుడు ప్రశ్న వేసినటువంటి వాడు సుఖయోగి వలన పొందినటువంటి పరమోపదేశములు ఫలితంగా చెప్పేవారికి శరీరం విడిచిపెట్టారు కానీ వాడు మృత్యు రాలేదు. కనుక దేహము ఆత్మ తేడా తెలియకుండా ఒళ్ళుపై తెలియకుండా ప్రవర్తిస్తే తెచ్చుకునేటువంటి దాని పేరు మృత్యు అని అంటారు. అది వచ్చేది కాదు అనేది రాదు. మృత్యు మనం తెచ్చుకుంటాం. కానీ మనం తెచ్చుకుంటాం కాబట్టి మృత్యు ఉన్నది. మనం తెచ్చుకోకపోతే లేదు కనుక మృత్యు లేదని నేను చెప్పాను. రెండో సత్యం అంటే ఇప్పుడు చూసుకోండి అన్నాడు. నస్య రూపం ఉపలభ్యతే, ఎక్కడ కూడా దీని రూపం లభించడం. అయినా మృత్యు కొమ్ములు ఉంటాయా, కోరలు ఉంటాయా? సినిమాలు వస్తుంది. మార్కండేయ సినిమా వస్తే అందులో ఆ మృత్యు దేవత వచ్చిందని ఆకాశంలో అని చూపించాడు, బొమ్మ చూపించాడు. లేదు కొమ్ములు ఉంటాయి, కొమ్ములు ఉంటాయి, గొడ్డకు ఉంటాయి కదా కొమ్ములు. మృత్యువు ఎలా కొమ్ములు ఉంటాయి? మృత్యువు కూడా కొమ్ములు ఉంటాయి. గొడ్లు వస్తాయా అంటే ఓ కొమ్ములు ఉన్నటువంటి వాడు ఇంకో కొమ్ములు వీళ్ళని చంపుతాడా? వీళ్ళు కూడా మనకురాలే కదా అని చెప్పి గొడ్డని ఎట్టగలిచేవాడు కదా. కొమ్ములున్న కొలవాడు నమ్ముకుంటాడు అసలు ఏముండదు. అట్లాంటిది కాదన్నాడు. దానికి రూపం ఏం దొరికేది కాదు నాయన. ఇంకా చెబుతున్నాడు. ఇంకా కొంతమంది అనుకున్నాక యమం శ్రేతే మృత్యు అతోన్యమాహు, ఎందుకంటే వేరుగా మృత్యు అంటే ఏం లేదండి యమధర్మరాజు అంటే అని కొంతమంది అనుకున్నారు. అది కూడా ఉచితేనైనా ధృతరాష్ట్ర ఆ యముడొచ్చి ఎట్టుకెళ్ళిపోయాడు నా 100 మంది కొడుకుని అని రేపు నువ్వు వేడవకు, నువ్వే చంపేసావని తెలుసుకో, గుర్తుంచుకో అన్నాడు. రేపు ఎలాగో చంపుకోబోతున్నావు కనుక 100 మంది కొడుకుని ఎందుకు చంపుకోబోతున్నావు? వాళ్ళకే రాజ్యం కావాలని కోరావు కనుక చంపుకోబోతున్నావు. పుట్టుకున్నా రాయి పెట్టి చెప్పులు పెట్టి జైలు కొట్టినట్టు 100 మంది కొడుతున్నావు. నా కొడుకులకే రాజ్యం కావాలి, పాండవులకి రాకూడదని కోరావు కనుక నీ 100 మందిని నువ్వే చంపుకోబోతున్నావు. చెబుతున్నాయి మాకు రాజకీయ బ్రేక్ఫాస్ట్ రావాలి అన్నటువంటి తల్లిదండ్రులాగా ధృతరాష్ట్రులే వాళ్ళంతా. జమం చేతే మృత్యుమతోన్యమాహు, మరికొందరు మృత్యు అంటే యమధర్మరాజు అండి మరేం లేదు. ఆ టైం వచ్చేటప్పటికి అలాగా దున్నపోతూ బొమ్మ ఉన్నటువంటి ట్రక్కు అట్లలో వచ్చి అవుతుంది. అందులో కొమ్ముల వాళ్ళు ఇతర వాళ్ళు దిగుతారు, తీసుకెళ్తారు. మనం ఏదైనా పుణ్యం చేస్తున్నట్లయితే ఇంకొక ట్రక్ వచ్చి ఆగుతుంది. దాని మీద నామాలు నువ్వులు పెళ్లి కట్లా ఉంటాయి.
వాళ్ళు వీళ్ళతో పోట్లాడేసి కైలాసం వైకుంఠం చేసి అడ్డు పెట్టి వెళ్ళిపోతారు. ఇలాంటి ఐడియాలు మనకి ఏవో ఉంటాయి. ఆ చిట్టజీవుల క్షణాల్లో ఆ దున్నపోతూ దాని మీద ఎక్కువ ఎవరు కూడా కనిపిస్తారు కొంతమంది. అది వాడు పోయేవాడు హిందువుడు అయితేనే. అదే క్రైస్తవుడు అయితే ఒక క్రాస్లోనూ దాని చుట్టూ గులాబీ దండలోనూ అభివృద్ధి రెక్కలు ఉన్నటువంటి దేవతలు కనిపిస్తారు. అంటే హిందూ మృత్యు, క్రైస్తవ మృత్యు, మహమ్మదీయ మృత్యు, అంటే వాడికి అది వరకు ఉన్న అభిప్రాయాలు ఏదైతే ఉన్నాయో ఆ చిన్న జీవుల్లో అదే కనిపిస్తాయి. ఎవరి మృత్యు వాడికి ఎవరి ప్రకారం వాడికి వస్తాడు. కనుక యమధర్మరాజు మృత్యు అని కొంతమంది అన్నారు. ఆత్మావసన్నం అమృతం బ్రహ్మచర్యం. కానీ ఈ ఆత్మయందు అవసన్నమైనటువంటి అమృతత్వం చెందినటువంటి బ్రహ్మచర్యం అయినటువంటిది ఆయన స్వరూపం యమధర్మరాజుని తెలుసుకోలేదు. యమధర్మరాజు ఎలాంటి వాడు? ఎవరు ఆత్మవంతులో వాళ్ళకి అమృతత్వాన్ని ఇస్తాడు. అంటే వాడు ఎలాంటి వాడు? వాడు పితృలోకే రాజ్యం అనుశాస్తిదేవ. వాడు పితృలోకంలో రాజ్యం చేస్తున్నాడు యమధర్మరాజు. వాడు పాపం మన మీద పగ ఉండే వాడు తీసుకెళ్ళటానికి అదేం లేదు. ఏదో ఆ సాగిస్తున్నట్టుగా చూడటంలో ఆ పరంగా వాడు ఆ గడపుదాన్ని పెట్టుకుని వచ్చి హ్యాండ్రీకి తీసుకెళ్ళిపోతాడు అనుకుంటాం. అలా అంత అడ్డగోలుగా తీసుకెళ్ళి వాడు యముడు కూడా. శివ శివానాం అశివో అశివానాం. ఆ యముడు శుభమైనటువంటి వాళ్ళకి శుభమైన స్వరూపం అంట. అంటే దంపతులు ఇద్దరు శుభ్రంగా ఆశీర్వదిస్తారు, భయపడే ఆశీర్వాదం గుర్తుకోవచ్చు. యమధర్మరాజు కదా అని చెప్పి మనకి ఆశీర్వదించడానికి వద్దు అనకూడదు. అందరితో పాటు పెళ్లికి వాడు వచ్చారనుకోండి, పెళ్లికి ఎవరెవరు వచ్చారు అంటే రంగయ్య గారు వచ్చారు, సుబ్బారావు గారు వచ్చారు, కృష్ణాచార్య గారు వచ్చారు, రామచంద్ర గారు వచ్చారు, సౌరభ్ గారు వచ్చారు, రెడ్డి గారు వచ్చారు, ఎవరు వచ్చారు, అమ్మో ఏది లేదు పండితులు రానివచ్చు అండి. అమ్మేయంగా అందరూ ఆశీర్వదిస్తున్నారు. వారిని కూడా అంటే లేదండి మిగతా వాళ్ళని దొడ్డుగా వచ్చి ఆశీర్వదిస్తున్నాడు. వాడి మొహం పిల్లలు చూడటం ఎందుకు అంటాను. అసలు శుభ్రమైన వాడు, వాడు శుభమైన వాళ్ళకి శుభమైన వాడు ఎవడు అంటే మంచి పనులు చేస్తున్న వాళ్ళకి ఆహారం మంచి నియమంగా తింటే జబ్బు చేయదు అని ఆశీర్వదిస్తాడు. తినకూడదు తినకుండా ఉంటే జబ్బు చేయదు అని ఆశీర్వదిస్తాడు. తినవలసిన టైంలోనే తింటే ఆరోగ్యం బాగా ఉంటుంది. ఏది యమం అంటే ఏంటి? వాడు యముడు అంటే అర్థం. అది యమించుట అని అర్థం. యముడు ఎవరైతే యమించే బుద్ధి కలవారో నోరు కొట్టుకోసం, నాలిక కోసం, రుచి కోసం గడ్డలే తిండి కనకుండా ఎవరైతే గుర్తుండి తింటున్నారో వాళ్ళకి యమధర్మరాజు ఇష్టుడు, ప్రియుడు, సఖుడు అయినటువంటి వాడు. అశువుడు అంటే రోతగారు రొట్టుగా ఏ దొరికితే అది కడుపులో ఆకరం కోసం అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ తినేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదిగో ఒరే వాళ్ళకంటే చూడరంటారు. కనుక అశువులకు అశువుడు, శివులకు శివుడు అన్నాడు. అందుకనే మనకి శివశర్మ అని ఒక ఆయన కాశీఖండంలో ఉన్నాడు. ఆయన పుణ్యక్షేత్రాలని తిరుగుతూ ఉండేవట. తిరుగుతూ ఏదో కాశీ అక్కడికి రామేశ్వరం, దయా, ప్రయాగ, ద్వారకా ఇవన్నీ తిరుగుతూ ఓ తోట హోమాట ఓ తోట నుంచి ఓ తోట తిరుగుతూ వంట చేసుకుంటూ ఆ మధ్యలో శరీరం వదిలేసేట తేలిగా వదిలేస్తే ఈ పుణ్యాత్ముడు ఆ ఊర్లోకాలను తీసుకెళ్తుంటే ఆ విమానంలో వెళ్తున్నాడు. అర్రే ఆగండి అన్నాడు. ఏంటంటే గోపాలకృష్ణుడు అని జనం పెట్టాక. అది కాదండి యమధర్మరాజు అండి వాడు. గోపాలకృష్ణుడు అంటారంటే యమలోకంలో వెళ్తున్నాం మనం అన్నాడు. ఏదో జలదశ్యామలను నిలవర్ణుడు అడుగుతుంది. శ్యామలమైన నిలమేఘ శ్యామలమైనటువంటి రంగులో వస్తున్నాడు వాడు. వాడిని ఎవడంటారు ఏంటి అన్నాక, లేదు నువ్వు మహానుభావుడు కనిపించాడు. కొంతమందికి కోటలు, నుడిగుడ్లు, బ్రహ్మాండం అట్లా దున్నపోతు తలకాయలు కనిపిస్తాయని కాశీఖండంలో ఉంది మనకి కదా. అంటే నువ్వేం చేసుకున్నావో దాన్ని బట్టి ఎవడు ఎలా కనిపిస్తాడో అనేది ఉంటుంది. కానీ వాడికి వేరే ఒక మొహం, మా తలకాయ వేరే లేదండి. అందుకని వాడు యముడు శివ శివ శుభమైనటువంటి వాళ్ళకి లక్షణంగా ఉండేవాడికి వాడు లక్షణంగా ఉంటాడు. ఎక్కడ పడితే అక్కడ ఏది తినకుండా శుభ్రంగా చేతులు కాళ్ళు కొడుకునేటువంటి వాళ్ళు వాళ్ళకి అట్లాగే ఉంటారు. వాళ్ళని ఎగటాలు చేసి వీళ్ళు ఎక్కడ బయట పచ్చిమని నీళ్ళు తాగటాన్ని వాళ్ళు పెట్టి ఎన్ని మంచి నీళ్ళు అవుతుంటారు. స్థితిగా ఉన్న వాళ్ళు చూసి గుడ్డగుడ్డలు ఎదుగుతారు. వీళ్ళు బయట ఎక్కడ పచ్చి మంచి నీళ్ళు తాగట జాగ్రత్త ఉండబడుతుంది. వాళ్ళకి దొక్కలు రోగం చేసి పొట్ట పోసేస్తారు కస్టమర్స్ కింద. అందులో పేరు బయటికి కొంత బాగా తీసేసి నువ్వు వెళ్ళి గంట కావద్దు ఉండాలి. పేరు ఇంకే అయితే విషయాన్ని పేరు తీసుకుంటారు. ఎవరికి అవతల వాడిని పచ్చి మంచి నీళ్ళు తాగటాన్ని ఎగటాన్ని చేసిన వాడికి
నానా అడ్డమైన ప్లాట్ఫామ్ మీద రోడ్డు మీద రొట్టు కింద గొంతుకునేటువంటి వాడు. అలాంటి వాళ్ళకి అంతకంటే రొట్టుగా రోతగా ఉంటాడంటే ఎవరు ఎలా కనిపిస్తాడంటే సర్జన్ కనిపిస్తాడు, శస్త్రచికిత్స చేసేవాడు, ఇంజక్షన్ చేసేవాళ్ళు కనిపిస్తాడు, కొట్టేవాడలే పొడిచేవాడలే. అంటే కాళ్ళు ఇలా కటకట్లాడించి ఇలా తెచ్చి అందులోంచి ఒక ఇనపమేపు పోలీసు తప్పు పెట్టేస్తాడు. అది ఎవరు ఏమంటాడు, డాక్టర్ అయినా అలా వస్తాడు. ఏ రూపం కావాలంటే ఆ రూపంలో వస్తాడు. వాడు పితృలోకంలో రాజ్యం చేస్తూ ఉంటాడు. అంటే ఏంటంటే మనకేం చేసేది అది కాదు. పితృలోకం అంటే మన శరీరంలో ఇక్కడ దేవలోకం ఉంది. గుండెకాయ ఊపిరితిత్తులు ఉన్నటువంటి చోట దేవలోకం ఉంది. అంటే మన అడగకుండా మనకు కావలసినటువంటి మేలు చేసేటువంటి వాళ్ళు ప్రాణం ఉండటం ఉండకపోవటం అనేది. ఇక్కడ మనుష్య లోకం ఉన్నది. అంటే మనం చేసేటువంటి పనులు ఇతరులతో మనకు వచ్చిన సంబంధించిన లావాదేవీలు మన తెలివితేటలు మనం ఇంట్లో పడుకుంటామా కోట్లో పడుకుంటామా ఇది గణించడం మనుష్య లోకం. నడుం దగ్గరికి కింద పితృలోకం ఉన్నది. అంటే అది స్త్రీ పురుషులు గర్భధారణము సంతతి గర్భోత్పత్తి పిండోత్పత్తి మొదలైన దానికి ఈ 3 లోకాలకు సంబంధించిన దేవతలు 3 లోపల 3 చోట్ల పనిచేస్తూ ఉంటారు. యమధర్మరాజు ఈ పితృలోకంలో పనిచేస్తూ ఉంటాడు. అంటే యమం అనేటువంటి వ్యక్తి మీరు చిన్నగా యమంగా ఉన్నట్లయితే అంటే ఏకపత్ని వ్రతము పాతివ్రత్యము మొదలైనటువంటి ధర్మములు పెద్దవాళ్ళు మనవు మొదలైన వాళ్ళు చెప్పిన ధర్మములు రాముడు సీత మొదలైన వాళ్ళ దాంపత్యం నందు శాసింపబడిన ధర్మములు వాటి ప్రకారం మనం ఉండమని బలవంతం చేయదు. కానీ ఉంటే మాత్రం యమం ప్రకారం ఉన్నది కనుక ఆరోగ్యం బాగుంటుంది, పిల్లలు మంచి వాళ్ళు పుడతారు. అది పితృలోకం అంటే. లేకపోయినట్లయితే సర్పదోషం మొదలైనటువంటి వస్తాయి. అంటే ఎక్కడైతే స్థిరమునందు అపచారం చేసామో అక్కడ సంతతి కలక్కపోవడానికి కావాల్సినటువంటి కారణాలు వాళ్ళకి వాళ్ళ తర్వాత సంతతికి వాళ్ళ తర్వాత సంతతికి అందరికీ తెలిసి వచ్చేస్తాయి. ఇది సర్పదోషం మొదలైనటువంటి వాటి కోసం. ఇది పితృలోకం అంటే పిండోత్పత్తి క్రమం. అంటే పురుషుడు పురుష శరీర అవయవములు, స్త్రీ శరీర అవయవములు, దాంపత్య ధర్మములకు సంబంధించినటువంటి శరీర భాగములు, వాటిలో ఉన్నటువంటి ఆరోగ్యం వాటికి సంబంధించినటువంటి యమములలో ఉంటుందంటే యముడు అక్కడ పరిపాలిస్తూ ఉంటాడంటే అక్కడ మనం అవినీతి తెలిసినట్లయితే ఆ యముడు శిక్షించడం అనేటువంటి స్థితిలో ఉంటుంది కనుక వీడు పితృలోకంలో పరిపాలిస్తూ ఉంటాడు. అంటే ఇంకో సూచనగా చెప్పాను, ఎవరికి వాడు ఇంకా ఆలోచించుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ప్రవర్తన గురించి దానికి సంబంధించిన విషయాలు, స్థూల సంపద దానికి సంబంధించినటువంటి విషయాలు, ఆరోగ్యము దానికి సంబంధించిన విషయాలు కనుక ఒకరికి కూడా చెప్పేది కావు. ఎవరికి వాడు గదిలోకి వెళ్ళి అర్థం చూసుకుని ఆలోచించుకోవాల్సిన విషయాలు ఇది వాళ్ళు వేదాల్లో పితృలోకం మొదలైనటువంటి పేర్లతో చెప్పినవి. ఈ బయట కూడా పితృలోకంలో పితృదేవతలు మొదలైన మహానుభావులు ఉన్నారు. వాళ్ళు మన క్షేమం కోరి సూర్యకిరణాల్లోంచి బయలుదేరి చంద్రుడి మీదుగా చంద్రకిరణాల నుంచి భూమి మీదకి వచ్చి ఆ చంద్రకిరణాలు కారణంగా విత్తనాల్లోంచి మొక్కలు మొదలవటము, శరీరంలో గర్భధారణం జరగటము, పిండోత్పత్తి క్రమం మొదలైనటువంటి నవమాసములు పిండం పెరగటం, బిడ్డ పుట్టడం మొదలైన వాటన్నిటికీ కూడా తాము అధిష్టానం కలిగి ఉండి దేవతలై దగ్గర ఉండి చక్కగా శరీరంలో ఉండి చేస్తూ ఉంటారు వీళ్ళంతా. అది పిండోత్పత్తి క్రమం. అవి పవిత్రంగా అర్థం పెట్టుకునేటువంటి చేసేటువంటి పరమ పవిత్రమైనటువంటి యజ్ఞమే పిండ పితృ యజ్ఞం అని అంటారు. అమావాస్య పౌర్ణమికి స్త్రీ పురుష శరీరములకి గర్భధారణకి ఉన్నటువంటి శాస్త్రీయమైన సంబంధం మీద ఆధారపడి ఉన్నటువంటి కారణం చేతనే అమావాస్యకు పిండ పితృ యజ్ఞం చేసుకోవాలి. ఇదేమీ తెలియకుండా ఉంటే ఏదో దర్పలు నువ్వులు అని అనుకుంటూ సజ్జన మంత్రాచండ పెట్టని వాడుకుంటున్నాం. మనకు తెలియకుండా శాస్త్రం పెద్దల వల్ల ఎప్పుడన్నా మనం నేర్చుకుంటే వీటిలో ఉన్నటువంటి రహస్యాలు తెలుస్తాయి. వీటి ప్రకారం ఆచరించి అనుష్ఠించి ఏ ఆహారం తీసుకుంటే పితృలోకానికి మంచిదో, ఏ ఆహారం తీసుకుంటే మంచిది కాదో అవన్నీ మన మిగులు ఉన్నాయి. కానీ మనం ఎలా వాడుకోవాలో తెలియదు. సజ్జనంలో ఇవి వాడకూడదంటారు, అంతవరకు తెలుస్తాం. సజ్జనంలో వాడకూడదని కాదు, శరీరంలో పితృలోకం బాగుండాలంటే ఆ వస్తువులు వాడాలి. వాడు చెప్పిన వస్తువులు వాడాలి. సజ్జనంలో ఏ వాడమన్నాడో అవి వాడాలి, బాగుండాలి. ఇంకా సూచనగా చెప్పాను, బుద్ధిమంతులు గ్రహించుడు కాక. కనుక వీడు పితృలోకమునందు రాజ్యం అనుశాసనం చేస్తున్నాడు దేవుడు యమధర్మరాజు. కనుక యమధర్మరాజు అంటే యమము అనబడు పరమ పవిత్రమైనటువంటి ఒక సద్గుణము ధర్మము కానీ ఒక వ్యక్తి కాదు. కనుక వాడెటు వాడిని అడగటానికి వాడి మీద పడి అడగటానికి కూడా వీలు. గ్రహాలు వాటిని పట్టడానికి లేదు, వాటి జీవితాలు చేస్తున్నాయి. చరిత్రకు వచ్చాడని చేత వెళ్ళాడు, ఇంకోటి వెళ్ళలేదు. చరిత్రకు వస్తే మిగతా అంతా బతికే ఉన్నారని గుర్తుంటారు. అది కాదండి,
నాకు సింహరాశి అంటే శనికిడికి వచ్చేటప్పటికి డబ్బు చేసింది. 1,000 మంది సింహరాశి ఉన్నవాళ్ళు వాళ్ళు చేయలేదని అంటే వాళ్ళు ఒడిగడ్డ పెట్టుకుని ప్రవర్తించారు. నువ్వు మొదటి కూడా నానా చేస్తున్నారు, నానా ఇష్టం ప్రవర్తించారు. వాడు సింహం, నేను సింహం అంటే వాడు నిజమైన సింహం, వీడు గ్రామ సింహం. ఇంకా ఇద్దరికి జాతకంలో సింహంలోనే చంద్రుడు ఉంటాడు. కానీ వాడు మొదటి నుంచి సింహంలాగా ఉంటున్నాడు. జాగ్రత్తగా అంటే ఇప్పుడు సింహంలాగా ఉన్నాడు. శని వచ్చినా వాడు అప్పొచ్చినా అలాగే ఉన్నాడు. వీడికి శనేశ్వరుడు ప్రతి ఎవరో అట్టెక్కి పెడుతున్నారు. కానీ ఓ మాట ఇబ్బంది కడుపు నొప్పి వస్తుంది అన్నమాట. ఎవరు వెళ్ళారంటే చంద్రుడు వెళ్ళాట, ఇంకో మాట డబ్బులు పోతుంది, గురుడు వెళ్ళాట, ఇంకో మాట పొట్ట బరువుగా ఉంటుంది, బృహస్పతి వెళ్ళాట. వాడి మీదుగా ఎవరు వెళ్తున్నా కడుపులో అవుతుంది. తెలిసాక అంటే తినడం తెలియదు, తాగడం తెలియదు, ఎవరితో మాట్లాడటం తెలియదు. ఉద్యోగం ఇస్తే అది వదిలిందాక పక్కవాడితో పోతాడు. కూతురున్న ఉద్యోగం తీసేసాడంటాడు. కుదురు ఏమో అదే పనే. మనం అంత మునగాళ్ళం కూతురికే చూడబడి ప్రత్యేకంగా మనిషి ఇప్పుడు అంత మునగాళ్ళం కాదే. మన పక్కవాడితో సున్నం తెచ్చుకుని నా ఉద్యోగం వాడి తీసేసాడంటాడు. ఎవరు చేయలేదు, ఎవరు మీద భయాడకండి. యమధర్మరాజు కూడా ఏం చేయలేదు, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీకు ఏం జరిగినా, మంచి జరిగినా, చెడు జరిగినా మీరే చేసుకుంటున్నారని గుర్తుంచుకోండి. ఇది గుర్తుంచుకున్నట్టున్న వాళ్ళకి ఏం చెడు జరగదని చెప్పారు. అది ఇక్కడ సంగ్రహంగా చెప్పింది. తర్వాత అయితే మృత్యు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎక్కడి నుంచి అంటే ఒక్క మాటం అర్థం కూడా చూసుకోవచ్చు. ఎక్కడి నుంచి వస్తుందో అడ్రస్, మృత్యు యొక్క అడ్రస్ ఇంకో అడ్రస్ చూసుకోవాలి. విశాఖపట్నం. అవునే విశాఖపట్నంలో ఎక్కడ పత్రాసు అన్నట్టు అక్కడిపాలెం అంటే మౌనపేటే. అక్కడిపాలెం ఎక్కడ పాలమూర్తి దగ్గర అంటే మౌనబజార్లోనే జిల్లా లెక్కేసుకుంటూ ఉంటే మన ఇంటి దగ్గరికి వస్తుంది అడ్రస్. ప్రతివాడి ఎవరి అడ్రస్ వాడికి, ఎవరి అడ్రస్ మృత్యు అడ్రస్ ఎవరి దగ్గరే ఉంటుంది, వాడి దగ్గరే ఉంటుంది చెబుతున్నాడు. వాడు వెనక హిరణ్యకశిపుడు బయలుదేరాడు. మా సోదరుడు హిరణ్యాక్షుడిని చంపినటువంటి విష్ణువుని ఎప్పుడు కళ చూస్తాను, చంపేస్తాను, బతకని అని 7 లోకాలు వెతికొచ్చాడు. ఎక్కడ దొరకలే. ఇది 7 లోకాలు వెతికొచ్చాక ఎక్కడ దొరకలే. వైకుంఠానికి లేక ఏదో అంటే లేదు సార్ నాకు చదువులు అన్నారు. ఇప్పుడు నిరంతరం సర్వీస్ అయిపోయింది. అంటే 35 ఏళ్ళకే రిటైర్మెంట్ పెట్టాక వైకుంఠంలో వెళ్ళిపోయాడు. అయితే విషయం ఎక్కడ దొరుకుతారు ఏమో తెలియదు అన్నట్టు మారిపోయాడు. అంతా తిరిగి 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 ఎన్నికప్పుడు వచ్చేవానంట అక్కడ విషయం లేదు అన్నట్టు. మీ తెలియదు ఎలా మొదట ఎవరు బయలుదేరాడో నా సోదరుడిని చంపినటువంటి విష్ణువుని అని ఒప్పుకున్నాడు. సోదరుడిని చంపాడని ఒప్పుకున్నాడు. తర్వాత విష్ణువు లేదంటున్నాడు. అప్పుడు నారదుడు కనిపించాడు. కనిపించి విష్ణువు ఉన్నాడని మీరంతా చెబుతారు, రోజు రోజు నారాయణ హరిముకుంద గోవింద విష్ణువు అంటూ ఉంటారు మీరంతాను. ఊరికే కంట చోట లేదు అన్నట్ట. అంటే వెతిగా బాగా వెతిగా బాగా వెతిగా లోకం అంతా వెతిగా లోకం అంటే 14 లోకాలని వెతిగా అబ్బా చాలా వెతిగా. నీకు కనిపించా నాకు నీకు కనిపించారా ఎప్పుడు ఆలోచిస్తాను. నా సంగతి అట్లా ఉంటూ మీకు మీ సంగతి ముందు ఆలోచించరు. మీకు బతుకు లేదు ఇంకో సంగతి ఆలోచిస్తాను. నిన్న మెతుకు లేదు అన్నట్టు కంప్లైంట్ ఉన్నట్టు మిగతాలకి. కానీ ఎక్కడున్నాడో చూపిస్తాను జాగ్రత్త. వాడు దాక్కుంటారు. అవును దాక్కున్నా పడిపోతే అది ఎక్కడైనా దాక్కోవాల్సింది కదా. అన్ని లోకాలు వెతికానికి లేదన్నట్ట. అలా గారు నేను చెబుతాను వెతుకు ఎక్కడంటే మీ ఇంట్లోనే వెతుకు నా ఇంట్లోనా. వాడి దగ్గర ఉన్న తమాషాలే నువ్వు అన్ని వెతికిన ఇంట్లో వెతకవు కదా అని అక్కడ ఆడుకుంటారు. విష్ణువు వచ్చి సరే వాడు సూపరంగా జనాన్ని పెట్టి ఇల్లంతా వెతికించాక భోజనాలు డబ్బాలు కావాలి అన్ని తీసుకొచ్చాను. బొద్దంతా తీసుకొచ్చాను. ఏ అవతారంలో ఉంటాడో చెప్పలేదు కదా. మత్స్యకూరు వరాహ అవతారం అంటే బొద్దింటి అవతారం కూడా ఉండొచ్చు. వెతికించి ఎక్కడ లేదు. వెతికించాడు నారదా పూరి దగ్గర ఎక్కడ లేదన్నమాట. నీ రూమ్ వెతికించావా అన్నట్ట. వీడి పర్సు వెతికించా అదే పొరపాటు. ఆ గజం ఇంత భగవాన్ తీసి వెతికించాడు. వినాయకుడు కూడా వెతికించాడు. ఎక్కడ ఉన్నాడు ఇంటికి వచ్చించాడు. పేరు దొరకలేదు. బయటకు ఒక దోమైన దోమ రూపంలో దోమావతారంగా వచ్చినా పడుకునేవాడిని. అంతా వెతికాను. నీ జేబుల్లో చూస్తే వాడు ఎక్కడే కూర్చుంటాడు. ఈ జేబు వెతికాడు, ఈ కాదు ఇక్కడ జేబు ఇది వెతికాడు. పోయి లోపల జేబు కోడు వెతికాను గుడికాడు. వాడు వెతికాడు తీసుకుంటాడు. ఏముంటుంది అందులో చిన్న ఫోటో ఉంది. ఇది నాదేనే అన్నాడు. అదే వాడి దగ్గర నీ రూపంలోనే రాసుకుంటాడు.
ఇంకా ఏం చేస్తా? ఎవరైతే వాడి మీద విరోధపడి వాడిని వెతుకుతున్నాడో వాడి రూపంలో వాడి లోపల దాగి ఉంటాడు వాడు. ఇంకా వాడిని చేసేది ఏమీ లేదు. అందుకని ఇక్కడ మృత్యు ఎలా ఉంటాడు అంటే అదే చెప్పాడు సమాధానం. ఇక్కడ ఆస్యారేషరతే నరాణం, ఎవరి నోటి నుంచి వాడికి బయటికి ఊడి పడుతుంటారు ప్రతిక్షణం మృత్యు. వాడిని చంపేటువంటి వాడు ఏ రూపంలో? కామ క్రోధ ప్రమాదో మోహరూపస్యమన్యు, క్రోధం అనేటువంటి రూపంతో ఇలా అన్నదిస్తాం గడిపిస్తాం అన్నాడు. ఒక ఆఫీసరు తన కింద ఉన్నటువంటి వాడు రిజిస్టర్ అయ్యింది ఆ మాట. తర్వాత ఈ ఆఫీసర్ మీద ఏదో చిన్న పెటిషన్ కాగితం వచ్చింది. అక్కడ ఉన్న ఆఫీసర్ ఏం చేశారు? శుభ్రంగా 5 గంటలు చేస్తాడు కాగితం. అదే నువ్వు అన్నదిస్తావు గడిపిస్తావు అన్నారు. ఆ రూపాయల ఆ మాట రూపంలో నోట్లంటే తన చూసి మృత్యు వర్క్ చేసుకుంటూ వాడి పని వాళ్ళు చేసుకుంటున్నాడు. వచ్చాడు గొడవలు వచ్చాడు. ఏ రోజు ఏం మాట్లాడారు? ఏమన్నావు? ఏం తిన్నావు? ఎంతసేపు నిద్రయావు? ఎంతసేపు మానేసావు? ఇవన్నీ నువ్వు కూడా చిత్రగుప్తుల చేత రాయిస్తూ ఉండి ఆ ప్రకారం చేస్తూ ఉంటావు. కోపం వచ్చి పై మొహాన్ని విసిరిపోతే తోడు వస్తాను అన్నాడు. అనేటప్పటికి రాసుకున్నాడు. బాగా తోడు వేసి తోడు వలసపడము. ఎవరికి రాక రాస్తాడు. మళ్ళీ దిగాలి టైం వచ్చేటప్పటికి చేనేతలకు వచ్చాడు. వర్షాన్ని కట్టి తీసుకున్నాడు. ఏదంటే తోడు వస్తున్నాం. ఇప్పుడు చేసేది ఇప్పుడు అవ్వాలి అనే ముందు ఉండాలి. పై మొహాన్ని వేసుకుంటే అప్పుడు ఉండాలి. కొట్టకుండా ఉండవలసింది. మరి ఇప్పుడేం చేయమంటారు? ఇప్పుడేం చేయలేదు. అప్పుడు కొట్టకుండా ఉండవలసింది ఇప్పుడేం చేయలేదు కనుక ఇప్పుడు చేతులు 2 వేసి పోయిందా? ఏదైతే ఏం లేదు. అందుకని మృత్యు ఎక్కడి నుంచి వస్తుందంటే ఆస్యారేషరతే, వీడి నోట్లోంచే వస్తుంది అన్నారు. ఇది ఎక్కడి నుంచి వేరే అడ్రస్ ఎక్కడే ఎందుకంటే ఆ ఇల్లు దొరకలేదు, ఇంటి కార్డు పట్టుకుంటారంటే ఏమీ ఎక్కలేదు. శుభ్రంగా కూర్చొని ఉంటాడు మృత్యు. ఊరు దగ్గర పెట్టుకోండి అన్నాడు. తనకు జాతుల వాడు కాబట్టి చెప్పదగినటువంటి వాడు కాబట్టి మనం వేలు కోరాడు కనుక అంత గట్టిగా మొహమాటలు ఎక్కడ తీసుకోవాలి. లేకపోతే ఎవరికి తగినట్టు వాడు క్లియర్గా చేసుకునేవాడే. మరి అలాంటి వాడికి మొహమాటం లేకుండా చెప్పేటువంటి లక్షణాలు లేకపోతే మనం అందరం 10 కాలాల పాటు బతికేలా ఎక్కనగా ఏనాడైనా మనం ఏదైనా కాస్త మంచి నేర్చుకున్నాను సంతృప్తి కలగాలంటే వాళ్ళ మధ్యలో ఏనాడైనా మనకు ఆహారం ఇవాళ వాళ్ళు ఆచరించలేకపోయినా మనం రేపటికైనా ఆచరించుకోవాలనే బుద్ధి కలిగినప్పుడు మనం ఉద్ధరించడానికి వాళ్ళ మాటలే పనికొస్తాయని ఇంకేం పనిచేయవు. అట్లాంటి మహానుభావుల యొక్క వాక్యాలు కనుక క్రోధ అంటే క్రోధం రూపంలో నీ నోట్లోంచి వచ్చాడు. ప్రమాద అంటే పొరపాటు చేయడం రూపంలో, పొరపాటు అభిప్రాయం రూపంలో నీ నోట్లోంచి వచ్చాడు. మోహస్య మోహం అంటే వ్యామోహపత్రం అనేటువంటి రూపంలో నీ నోట్లోంచి వచ్చాడు. వాడు రూపస్య శత్రువు. ఇన్ని రూపాలుగా ఉండి శత్రువు ఎక్కడి నుంచి పుట్టాడు? నీలోంచి పుట్టాడు. నది వస్తుంది, నది నీళ్ళు వస్తున్నాయి. ఆ నీళ్ళకి లాకులు పెట్టారు, అందులోంచి కాలువలు తీశారు, కాలువల నుంచి పంట కాలువలు తీశారు, పొలాల్లోకి పెట్టారు. కానీ నది ఏం చేస్తుంది? మనం పోషిస్తుంది. కానీ కట్ట తెగింది, ఓళ్ళ మీద పడ్డది. ఇప్పుడు కట్ట తెగి ఓళ్ళ మీద పడితే ఏం చేస్తుంది? నదే చంపుతుంది మన. కనుక మృత్యు అని వేరే దేవత కాదు. అంతకుముందు నేను బతికిస్తున్న దేవత ఎవరైతే నారాయణుడు అనే రూపంతో ఉన్నాడో వాడే మృత్యుడు అనేటువంటి అవతారం. ఇన్ని అవతారాలు తీసుకుని ఎత్తుతాడు కనుక మృత్యు అనే అవతారంతో లోపలికి వస్తున్నాడు. నువ్వు వాడిని ఏ అవతారం ఎక్కడ ప్రార్థిస్తే ఆ అవతారం ఎత్తి వస్తూ ఉన్నాడు. నువ్వు మృత్యు అవతారం ఎక్కడ ఉన్నావు కనుక వాడి మీద వీడి మీద కొలసపడ్డప్పుడు మృత్యు రూపంతో బయటకు వస్తున్నాడు. ఇది మృత్యు యొక్క అడ్రస్ ఇదేంటో టెలిఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను చూసుకోండి. కాదంటారా? ఎవరన్నా చెప్పండి. తనకు జాతుల వారు చెప్పినటువంటి మాటకి కాదండి వీఆర్ మోర్ సైంటిఫిక్ అని అన్నట్లయితే కొన్ని వారికి ఇష్టం చేస్తాం. వీళ్ళు ఊరికే చెప్పడం లేదు. ఇంతకంటే చిన్నగా చెప్పగలిగినటువంటి ఎవరు ఎవరన్నా ఉంటే తనకు జాతుల వారి పాదాలు వదిలిపెట్టి వారి పాదాలు పట్టుకుంటానికి సభలో మీ అందరూ ఎదుర్కొంటే చేస్తాం. ప్రపంచంలో చెప్పగలవారు లేదు ఈ వస్తువుల్లోనే. అంటే వచ్చే భారతంలోంచి రావాలి, ఇలాంటి వస్తువులు రామాయణంలోంచి రావాలి, భాగవతంలోంచి రావాలి, పురాణాల్లోంచి రావాలి. కానీ బయాలజీలోంచి, ఇంజనీరింగ్లోంచి, కెమిస్ట్రీలోంచి, ఫిజిక్స్లోంచి రావు. ఎందుకంటే ఉద్యోగాల కోసం మరి ముష్టలు కూటు తెచ్చుకునే డిగ్రీస్లోంచి మనకి రావు. క్రోధ ప్రమాదో మోహరూపస్య మృత్యు తే మోహితాశ్చ దృశ్యే వర్తమానాః యతః ప్రేతాః తత్ర పునః పతంతి. వ్యామోహం చెందిన వాళ్ళై కోపం వచ్చినప్పుడు మనిషి మాట్లాడదు, కోపం మాట్లాడుతుంది. కానీ
మనిషి మాట్లాడితే వాడు